ఓం నమో భగవతే శ్రీరమణాయ. రెండవ ప్రకరణము విశ్వపురుషుడు. శ్రీ రమణుల జీవిత సంఘటనలు మరికొన్ని. పుట్టకురుపుతో చరమస్థితి అందున్న భగవాన్ను చూసి భరించలేక దుఃఖంతో తల గోడకు బాదుకుంటోంది ఒక భక్తురాలు. అప్పుడు భగవాన్ సజల నయనాలతో, ఈ దేహమే రమణుడు అనుకుంటున్నారు, ఈ దేహ వికారాలన్నీ నాకు అంటగడుతున్నారు, నేను ఎంత చెప్పినా వినిపించుకోరు, నేనెక్కడికి వెళ్తాను, వెళ్ళడానికి చోటేది అని అన్నారు. మరోసారి ఇంకో భక్తుడు, మీరు శరీరం చాలించిన తర్వాత మాకెవ్వరు రక్షకులు అని ప్రశ్నించాడు. కొంతసేపు గంభీర మౌనముద్ర వహించి ఉజ్వల స్వరంతో, మీరు ఈ శరీరమే నేను అని తలుస్తున్నారు, నేను ధరించి తిరుగుతున్న ఈ శవమే మీకు కనపడుతోంది, ఇదే మీ తప్పు, నేను సర్వత్రా నిండి నిబిడీకృతమైన ఆత్మను, నేనెక్కడిని వెళ్తాను, చోటేది, నేనెప్పుడూ ఇక్కడే ఉంటాను అని సెలవిచ్చారు. చిన్న గుడిసెలో పెద్ద ఏనుగు అన్న సంఘటన. కుంజస్వామి అనే భక్తుడు భగవాన్కి సేవ చేయడం కోసం సర్వాధికారిచే నియమింపబడ్డాడు. తరచుగా భగవాన్ తల శరీరం వణుకుతూ ఉండడం చూసి ఇతరులు లేని సమయంలో భగవానుకు నడి వయస్సులోనే తల ఒళ్ళు వణకడం, కర్ర పట్టుకుని నడవడం వచ్చాయేమిటని ప్రశ్నించాడు. భగవాన్ అందుకు మందహాసంతో, ఏమున్నది, ఒక చిన్న గుడిసెలో పెద్ద ఏనుగును కట్టివేస్తే ఆ గుడిసె పాడవక ఏమవుతుంది, ఇది అంతే. ఈ చిన్న దేహంలో సర్వత్రా వ్యాపించిన ఆత్మ వెలుగుతోందని భగవాన్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఆ మాటల వెనుక ఎంత అర్థం ఉందో. అలా భావగర్భితంగా శ్రీరమణులు తమ స్వరూపాన్ని అవసరమైనప్పుడల్లా భక్తులకు వెల్లడి చేసేవారు. పెద్ద ఆత్మ అన్న సంఘటన. అమెరికా నుండి వచ్చిన యువకుడొకడు 1949 జనవరి మొదటి వారంలో ఏనుగు దగ్గర నిలబడ్డ భగవాన్ను ఫోటో తీశాడు. తన దేశం వెళ్ళాక భగవాన్కు ఆ ఫోటో పంపాడు. ఆ ఫోటో వెనుక భాగంలో ఏదో రాసి ఉంది. భక్తురాలు సూరినాగమ్మ భగవాన్తో ఏమి రాశారు అని అడిగింది. భగవాన్ చిరునవ్వుతో, ఏమీ లేదు, శరీరాన్నెరుగని పెద్ద ఆత్మ, ఆత్మనెరుగని పెద్ద శరీరం ఒకే స్థలంలో ఉన్నవని రాశారు అన్నారు. అంటే వారి అభిప్రాయమేమనో అని ఆమె అడిగింది. దానికి సమాధానంగా భగవాన్, ఏమున్నది, ఆ ఏనుగుకు అంత శరీరమన్నా ఆత్మ తెలియదు, దానికి ఎంత ఆహారమిచ్చినా చాలక ఘీంకారం చేస్తూ నిలబడి ఉంది, అందుకని అది ఆత్మనెరుగని పెద్ద శరీరమట. నేను తూలుతూ ఎట్లాగో నిలబడ్డాను కదా, అందువల్లనేమో శరీరాన్నెరుగని పెద్ద ఆత్మనట, అదే వారి అభిప్రాయమై ఉంటుంది అన్నారు. అలా తమ ఆత్మస్వరూపాన్ని తామే వెల్లడించుకున్నారు. ఈ రమణుడు ఆ రమణుడు ఒకటి కాదా అన్న సంఘటన. ఒకసారి శ్రీరమణ జయంతికి ఒక భక్త కుటుంబం ఆశ్రమానికి వచ్చారు. వారి అబ్బాయి 4 ఏళ్ల పిల్లాడు తప్పిపోయాడు. ఆ తండ్రి ఆత్రంగా రమణ రమణ అని గట్టిగా పిలుస్తున్నాడు. వస్తున్నా వస్తున్నా అంటూ శ్రీ రమణ భగవానులొస్తున్నారు. భగవాన్ రావడం చూసి కంగారుగా భక్తితో చేతులు జోడించి, భగవాన్, మా అబ్బాయిని పిలుస్తున్నాను, మిమ్మల్ని కాదు అంటూ మనవి చేసుకున్నాడు. ఆ పిల్లాడి పేరు రమణుడే. అంతలో ఆ పిల్లాడు వచ్చాడు. భగవాన్ చాలా సహజంగా, ఈ రమణకు అంటే తనకు, ఆ రమణకు అంటే ఆ పిల్లవాడికి భేదముందా అన్నారు వారితో. ఆ మాటలు వింటున్న భక్తుడు భగవాను విశ్వాత్ముడై ఉన్నారని గ్రహించి పొంగిపోయాడు. వస్త్రం ఆత్మను కప్పుతుందా అన్న సంఘటన. హంసరాజ్ ఛడా అనే సుప్రసిద్ధ మిలిటరీ కాంట్రాక్టరు శ్రీ రమణ భక్తుడు. ఒకరోజు ఆయన శ్రీరమణుల సన్నిధిలో హాలులో కూర్చుని ఉన్నాడు. అదే సమయానికి మరొక భక్తుడు తన ఊరికి వెళ్తూ భగవాన్కు చెప్పి వెళ్దామని వచ్చాడు. ఆ సమయంలో భగవాన్ శరీరమంతా ముసుగు కప్పుకొని ఉన్నారు. ఆ భక్తుడు చాలాసేపు నిలబడ్డా భగవాన్ కదలలేదు. నిద్రపోతున్నారేమో అనుకుంటూ మెల్లగా ఆ ముసుగు తొలగించాడు. అప్పుడు భగవాన్ నవ్వుతూ, ఓహో, ఆత్మ కంటిలో మాత్రమే ఉంటుందని భావిస్తున్నారా? కళ్ళు మూసుకుని ఉంటే మాత్రం చూడలేనా? వస్త్రం ఆత్మను కప్పుతుందా అన్నారు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న చెడ ఆనందానికి అవధుల్లేవు. తాము ఆత్మస్వరూపులమని భగవానే స్వయంగా చెప్పారు. ఇంతకంటే ఏం కావాలి అని పొంగిపోయాడు.
అలా భగవాన్ తాము ఆత్మస్వరూపులమని అనేక సందర్భాలలో వెల్లడి చేశారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవద్గీత 9వ అధ్యాయము 22వ శ్లోకం. దీనికి సామ్యంగా శ్రీ రమణ మహర్షి తమ భక్తులను అనుగ్రహించిన అభయం. భక్తులకు శ్రీ రమణ మహర్షి ఇచ్చిన అభయం: మీ భారమంతా నా పైన ఉంచండి, ఇది ఇట్లా జరగాలి అట్లా జరగాలి అని ఆందోళన చెందకుండా శాంతంగా ఉండండి, నేనిది చేయనా అది చేయనా అని అడగవద్దు. భారమంతా నేను వహించాను కనుక నా ఇష్టానుసారం అన్నీ నేను చూసుకుంటాను, నా ఇష్టానుసారం అన్నీ నేను చూసుకుంటాను. మీరు నాకు ఆ అవకాశం ఇవ్వండి, ఇంతే చాలు. ఇక మీద ఏ బాధ బాధ్యత ఉండదు. మొదటి తరగతి ప్రయాణికులు అన్న అభయం. అనేక సందర్భాలలో భగవాన్ నా భక్తులు మొదటి తరగతి ప్రయాణికులనుకునేవారు. తాము దిగవలసిన చోటును ముందుగా గార్డుకి చెప్పి హాయిగా నిద్రపోతారు. మొదటి తరగతి ప్రయాణికులు. వారు దిగవలసిన చోటు రాగానే గార్డు వచ్చి లేపుతాడు. ఇక్కడకు వచ్చిన భక్తుల సంగతి కూడా అంతే. పరిపూర్ణ శరణాగతి చెందితే చాలు, ఆ పైదంతా నేను చూసుకుంటాను అని భక్తులతో చెప్పేవారు. ఆ విధంగా శ్రీ రమణ మహర్షి అన్యచింత లేకుండా తమయందే నిష్ఠ కలిగిన భక్తుల యోగక్షేమాలను తామే వహింతుమని పదే పదే సెలవిచ్చేవారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాందేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. భగవద్గీత 15వ అధ్యాయము 14వ శ్లోకం. దీనికి సామ్యమగు శ్రీరమణుల జీవిత సంఘటన. ఊళ్ళోనే ఉంటున్న భక్తుడొకడు ఒకసారి భగవాన్ సన్నిధిలో ఉన్న 2 భక్తుల్ని ఇంట్లో జరిగే విందుకు ఆహ్వానించాడు. ఆ విషయాన్ని భగవానంతో కూడా చెప్పాడు. అప్పుడు భగవాన్, నన్ను ఎవరూ విందుకు పిలవరు కదా, నేను లేకుండా మీరెట్లా విందారగిస్తారో చూస్తాను గదా అంటూ పై భగవద్గీత శ్లోకాన్ని ఉదహరించారు. అనగా, నేను వైశ్వానరుడను, జఠరాగ్నిగా ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి ఉన్నాను. ప్రాణ అపాన వాయువులతో కూడుకుని 4 విధములుగా అన్నమును పచనం చేస్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పై శ్లోకాన్ని చెప్పి తన విభూతి వైభవాన్ని పేర్కొన్నాడు. అదే శ్లోకాన్ని ఉదహరించి రమణులు తన విశ్వ వ్యాపారాన్ని స్వయంగా వెల్లడి చేశారు. భగవాన్ అతి గోప్యమైన వ్యక్తి. అవసరాన్ని బట్టి తమ విరాట్ స్వరూప అవతారాన్ని భక్తులకు వెల్లడి చేసేవారు. అట్టి వానిలో పైన చెప్పినదొకటి: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీత 4వ అధ్యాయం 8వ శ్లోకం. తన అవతార లక్ష్యమును శ్రీకృష్ణుడు పై శ్లోకంలో వెల్లడి చేశాడు. ద్వాపరాంతం వరకు అవతార లక్ష్యము సాధురక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనకి పరిమితమైంది. ఈశ్వరలీల అద్భుతము కదా. ద్వాపర యుగాంతంతో రాక్షసుల జన్మలు అంతరించిపోయాయి. పిల్లపోయినా పురుటి వాసన పోనట్లు ఆ రాక్షసులంతరించిన వారిలోని రాక్షసత్వము లేదా అసురవాసన అహం రూపంలో ప్రతి వారిలో పుట్టి విజృంభించి మానవ సమాజాన్ని సర్వనాశనం చేస్తోంది. కాబట్టి కలియుగంలో విజృంభిస్తున్న ఈ అహంకార మాయాజాలంలో పడి మానవాళి వినాశనం జరగకుండా వారికి జ్ఞానోదయం కలిగించి ఉద్ధరించుట కొరకే భగవదవతార లక్ష్యము పరిమితమై ఉండాలి. కాబట్టి శివతనయుడు శ్రీకృష్ణ పరమాత్మ విభూతులలో ఒకడైన వాడు, కలియుగానికి అధికారిక గురువు అయిన కుమారస్వామి లోక సంరక్షణ కోసం బ్రహ్మజ్ఞాన బోధకు ఈ కాలంలో శ్రీ రమణ మహర్షిగా భూమి మీద అవతరించాడు. ఇందుకు శ్రీవారి జీవిత విశేషములే బలమైన తార్కాణము. ఎప్పుడైనా అవతార లక్ష్యము ఆయా యుగముల అవసరాలకు పరిమితమై ఉంటుంది. కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ భావికాలపు అవతార ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకునే తాను ఆయా కాలముల అవసరాలను బట్టి ఆయా అవతారములు దాల్చదనని పై శ్లోకంలో వెల్లడించారు. బృహత్సామ తదాస్తాంనం గాయత్రి ఛందసామహం మానసాం మార్గశీర్షోహం
ఋతూనాం కుసుమాకరః. భగవద్గీత 10వ అధ్యాయము 35వ శ్లోకం. పై శ్లోకంలో మాసాలలో మార్గశిర మాసము నేనై ఉన్నాను అని కృష్ణుడు పేర్కొన్నాడు. కాబట్టి మార్గశిర మాసము సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపము. మార్గశిర మాస ఔన్నత్యాన్ని గురించి మరికొన్ని వివరాలు. వాల్మీకి రామాయణంలో మార్గశిర మాసం సంవత్సరమునకు భూషణంగా వర్ణింపబడింది. భగవద్గీత ఈ మార్గశిర మాసమందే ఆవిర్భవించింది. మార్గశిర శుద్ధ ఏకాదశి. అవతార పురుషులకు దత్తాత్రేయులు మార్గశిర మాసమందే జన్మించిరి. అటువంటి పవిత్రమైన మార్గశిర మాసమందే శ్రీ రమణ మహర్షులు జన్మించినారు. మార్గశిర కృష్ణపక్ష విధియ. అంతేకాక శ్రీ రమణ మహర్షుల జన్మ నక్షత్రం పునర్వసు. ఆ పునర్వసు నక్షత్రమందే రామచంద్రుడు జన్మించాడు. రమణులు జన్మించిన దినము సోమవారం. శివుని పూజించుటకు సోమవారం చాలా పవిత్రమైన దినం. పైనుదహరించిన శుభలక్షణములతో శ్రీరమణులు జన్మించారు. మార్గశిర మాసం కృష్ణస్వరూపం కనుక ఆ మాసమందే జన్మించిన శ్రీరమణులు కృష్ణస్వరూపులే అనదగును. ఏవమే తథ్యదాత్సవ్యం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. అర్జునుడు భగవద్గీత 11వ అధ్యాయం 3వ శ్లోకం. నతుమాం సఖ్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుపా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 11వ అధ్యాయము 8వ శ్లోకము. పైన మొదటి శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమును చూడ కోరిక తెలిపాడు. పై 2వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ నీ చర్మచక్షువులతో నీవు నా విశ్వరూపమును చూడజాలవు, అందుచే నీకు దివ్యదృష్టి అనగా జ్ఞాననేత్రం నొసంగుచున్నాను, దానిచే నా విశ్వరూపము చూడుము అన్నాడు. ఆ విధంగా అర్జునుని ప్రార్థనపై అతనికి జ్ఞాననేత్రాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూపాడు. అంతకు పూర్వం శ్రీకృష్ణ భగవానుడు 2 సార్లు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అందు మొదటిది తల్లి యశోదాదేవికి తన నోటి యందు 14 భువనాలను చూపినప్పుడు అతడు పసిబాలుడు. రెండవది శ్రీకృష్ణ రాయభార సమయంలో హస్తినాపురమందు ధృతరాష్ట్రుని సభలో చూపించాడు. పైనుదహరించిన సందర్భము మూడవది. కురుక్షేత్ర సంగ్రామం మొదలు కాకముందే అర్జునుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. ఆ సందర్భంలో అతనికి జ్ఞానబోధ చేయుచుండగా అతనిలో మార్పు కలిగి శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని దర్శింపకోరతాడు. అతని కోరికను మన్నించి యుద్ధభూమిలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు శ్రీకృష్ణుడు. పై 3 సందర్భాలలో చూపిన విశ్వరూపం ఒకే మాదిరిగా ఉండక పరిస్థితులకు అనువగు రీతిగా చూపుతాడు. అనగా శ్రీకృష్ణుడు 14 లోకాలలో ఉన్నాడు. భూలోకంలో నేలకు నింగికి నిండి ఉన్నాడని గ్రహించాలి. మొదటి 2 విశ్వరూపాలు తనకు తానుగా చూపించాడు శ్రీకృష్ణుడు. మూడవది పై 2 భగవద్గీత శ్లోకాలకు సంబంధించిన విశ్వరూపం అర్జునుని కోరికపై చూపాడు. విశ్వరూపాన్ని సందర్శించు శక్తి తగిన అర్హత, యోగ్యత, శక్తి కలిగి ఉండాలి. లేకుంటే ఆ హఠాత్ పరిణామానికి తాళలేక శరీరము వశము తప్పును. అందుచే కృష్ణ భగవానుడు భక్తుల అర్హతను గ్రహించి జ్ఞాననేత్రాన్ని ప్రసాదించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ప్రస్తుత కాలంలో అట్టి శక్తి సామర్థ్యములు కలవారు లేనందున అవతార పురుషులకు శ్రీ రమణ మహర్షి తన విశ్వరూప స్థితిని భావగర్భితంగా తామే వెల్లడి చేశారు. దానికి అనువైన సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.